ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. డెడ్ బాడీలను వదలని అమ్మాయిలు శవాల కొవ్వును శరీరాల్లోకి ఎక్కించుకొని చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు తమ అందం కోసం నిజంగా ఏమైనా చేస్తారు. తమ ముఖం నుంచి బాడీ వరకు ప్రతి పార్టు ప్రత్యేకంగా కనిపించాలనే ఆ తపనతో ఈ మధ్య ఇంకా ఏవేవి కూడా చేస్తున్నారు. తాజాగా అమెరికాలో బయటపడిన ఒక రహస్యమైన ట్రీట్మెంట్ నిజంగా ప్రపంచాన్నే నోరు వెళ్ళబెట్టేలా చేసింది. చనిపోయిన వ్యక్తుల నుంచి కొవ్వును సేకరించి దాన్ని అమ్మాయిలకు ఇంజెక్ట్ చేస్తున్నారట. ఛీ, ఇదేం పాడు పనులు అని అనుకుంటున్నారా? అయితే ఇది ఒక సరికొత్త కాస్మోటిక్ ట్రెండ్. శవాల కొవ్వును ఏం చేసుకుంటారు? సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడం కోసం ఈ మధ్య అమ్మాయిలు తమ షేపులు మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ కావచ్చు, బట్స్ కావచ్చు చేయించుకుంటున్నారు, మనం చూస్తున్నాం. అయితే వాటిని సింథటిక్తో తయారు చేస్తారు. వాటి వల్ల భవిష్యత్తులో సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ట్రెండ్ మొదలైంది. శవాల నుంచి సేకరించిన కొవ్వును రొమ్ములు, పిరుదులు సైజ్ పెంచేలాగా, అంటే ఆ బ్రెస్ట్ కావచ్చు, బట్స్ కావచ్చు, సైజ్ పెంచేలా ఫిల్లర్స్లా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువనే ప్రచారం మొదలు కావడంతో డిమాండ్ కూడా అమాంతంగా ఒకసారి పెరిగిపోయింది. కానీ అది కూడా అంత సేఫ్ కాదని తెలుసుకోలేకపోతున్నారు. అమెరికాకు చెందిన టైగర్ ఎస్థెటిక్స్ అనే కంపెనీ అలోక్లే అనే పేరుతో ఈ ప్రోడక్ట్ను అందుబాటులో తెచ్చింది. అయితే దీని ధర తక్కువేమీ కాదు. దాదాపుగా 40 లక్షలు. అండ్ మెన్హాటన్కి చెందిన 34 ఏళ్ల మహిళ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, నా హిప్స్, నా పిరుదులు, నా బ్రెస్ట్ కావచ్చు, నా బట్ కావచ్చు, ఫిల్లింగ్ కోసం 40 లక్షల వరకు ఖర్చు అయిందని కూడా చెప్పుకొచ్చింది. ఆ ఫిల్లర్స్ను డెడ్ బాడీల కొవ్వు నుంచి తయారు చేస్తారని కూడా తెలుసు నాకు. అది నైతికంగా సేకరించిందని భావిస్తున్నా. దాంతో ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్పు అని నాకు ఎక్కడ అనిపించలేదు కూడా ఆవిడ నిర్మోహమాటంగా చెప్పింది. ఒకప్పుడు మెడికల్ ప్రాక్టీస్కు, ఇప్పుడు వాస్తవానికి శవాల నుంచి సేకరించే కొవ్వులను కేవలం మెడికల్ ప్రాక్టీస్ కోసమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు దాన్ని శుద్ధి చేసి ఇలా సౌందర్య ఉత్పత్తులు, సర్జరీల కోసం ఉపయోగిస్తున్నారు. చాలామంది తమ శరీరాలను మెడికల్ కాలేజీలకు దానం ఇస్తుంటారు. ఆ డెడ్ బాడీల నుంచి సేకరించిన కొవ్వును ప్యూరిఫై చేస్తారు. ఆ తర్వాత కణరహిత, సెల్స్ లేకుండా కొవ్వులుగా మారుస్తారు. రోగ నిరోధక ప్రతిస్పందన నిరోధించడం కోసం ఆ కొవ్వులో ఉండే DNA, సజీవ కణాలను పూర్తిగా తొలగించేస్తారు. ఇలా శుద్ధి చేసిన కొవ్వును చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా బక్కగా ఉన్న వ్యక్తులకు లేదా లైపోసెక్షన్ చేయించుకున్న వారికి ఇంజెక్ట్ చేస్తారు. అలాగే బ్రెజిలియన్ బట్ లిఫ్ట్, BBL ప్రక్రియ కూడా ఈ కొవ్వునే ఉపయోగిస్తున్నారు. ఈ కొవ్వును శరీరంలోకి చేర్చడానికి ప్రత్యేకంగా సర్జరీలు కూడా అవసరం లేదు. జస్ట్ ఇంజెక్షన్ అయితే సరిపోద్ది. మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదట. దీనికి పెద్దగా సమయం పట్టదు. గంట లోపలనే మొత్తం ప్రక్రియ మొత్తం ముగుస్తుందని ప్లాస్టిక్ సర్జన్లు చెప్తున్నారు. ఖర్చుతో కూడిన ప్రమాదం. ఇలాంటి కొవ్వులను శరీరానికి ఎక్కించడం సులభమైన పనే, కానీ ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. దాదాపుగా 42 లక్షల వరకు ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే కొవ్వుల పరిణామం బట్టి ఈ ధరలు ఉంటాయి. 9 లక్షల నుంచి 90 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది సక్సెస్ అయితే లక్కీయే, ఫెయిల్ అయితే మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. ఆ కొవ్వులను రక్తనాళాల్లోకి సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోతే ఫ్యాట్ ఎంబోలిజం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అంటే ఈ కొవ్వు కణాలు రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుని అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. రొమ్ము కణాల్లోకి జీవ పదార్థమైన కొవ్వును ఇంజెక్ట్ చేయడం వల్ల మైక్రో కాల్సిఫికేషన్లు ఏర్పడతాయని, దానివల్ల క్యాన్సర్ కణాలను కనుగొనడం కష్టమవుతుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి శరీరం దానం చేసేది ప్రాణాలు రక్షించే ఔషధాల తయారీకి అవసరమైన ప్రయోగాల కోసం, కానీ అమ్మాయిలు తమ అందాలను పెంచుకునేందుకు కాదు. మరి ఈ నైతికత ఇది ఎలా అవుతుందని కూడా చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.